డోన్ నియోజకవర్గం నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రి పదవులను ఉన్నత పదవులను అధిష్ఠించి డోన్కు ఉన్నది ఇచ్చినారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు 2 పర్యాయములు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆర్థిక మంత్రిగా వైకాపా ప్రభుత్వంలో శ్రీ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు వైకాపా మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా అయితే ఆ ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానం అని మంత్రివర్గంలో అత్యంత తెలివైన వాడుగా మంత్రివర్గంలో అందరికీ తెలిసి నాయుడు ఉంది. అతను ప్రతి విషయాన్ని కూడా ఒక పిట్టకథలాగా బుర్రకథలాగా హరికథలాగా చెప్పి అందరినీ పందిని నమ్మించే తెలివితేటలు అతను ఉన్నాయి. ఇంత తెలివితేటలు ఉన్న అతను మద్యం స్కామ్లో డిజిటల్ పేమెంట్ జరగకుండా ఇతనే కుట్రదారుడు అని మేము ఆరోపిస్తూ సోమవారం రోజు 28/4/2025 విజయవాడలో అధికారులు కలిసి సజ్జల శ్రీధర్ రెడ్డి నంద్యాల పారిశ్రామికవేత్త, బుగ్గన పారిశ్రామికవేత్త వీరిద్దరి మధ్యన అభినవ సంబంధాలు ఉన్నాయి. ఈ డిజిటల్ పేమెంట్ విషయంలో ఇతను కుట్రదారుడు. చాకచక్యంగా ఈ యొక్క డిజిటల్ పేమెంట్ లేకుండా నగదు రూపంలో చెల్లించి డబ్బులు డైవర్ట్ అయ్యే విధంగా ఇతని ఆలోచన రూపకల్పన చేసినాడని చెప్పి మేము సిట్ అధికారులకు తెలియజేసినాము. ఇదే కూడా మేము వ్రాతమూలకంగా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు విచారిస్తాము అని చెప్పి నాకు అక్నాలజ్మెంట్ ఇచ్చినారు. అక్నాలజ్మెంట్ తీసుకున్నాము. తర్వాత ఈ విషయమే మేము గతంలో కొన్ని చెప్పడం జరిగింది. నిరూపించుకోవాల్సిన అవసరం అతనికి ఉంది. నేను సచ్చీలుడను, ఈ అవినీతిలో నాకు భాగస్వామ్యం లేదు. మేము డిజిటల్ పేమెంట్ కొరకు మా దగ్గర నుంచి నోట్ ఫైలు సీఎం ఆఫీస్ సర్క్యులేట్ అయింది, అక్కడ పెండింగ్ ఉంది. లేకపోతే ఈ డిజిటల్ పేమెంట్ విషయమే జరగలేదు. ఈ రోజుల్లో పల్లీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర స్కానర్ ఉంది, అరటి పండ్లు అమ్ముకునే వాళ్ళ దగ్గర స్కానర్ ఉంది, గుడ్లు అమ్ముకునే వాళ్ళ దగ్గర స్కానర్ ఉంది. ఇప్పుడే నేను పేమెంట్ చేశాను, నాది కరెంటు బిల్ ఉంటే స్కాన్ చేయగానే అమౌంట్ వచ్చింది, డిజిటల్ పేమెంట్ చేశాను. ఇంత టెక్నాలజీ యుగంలో కూడా నగదు తీసుకోవడంలో దురుద్దేశం ఉంది. దురుద్దేశంతోనే నగదు తీసుకున్నారు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలా. దోషులు ఎవరైనా వదిలిపెట్టకూడదు. ఇకపోతే డోన్లో ఏదో అభివృద్ధి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. 8% లేకుండా వడ్డీ ప్రజలు కట్టకుండా ఉండే అభివృద్ధి పని ఏదైనా ఉంటే చూపిమని చెప్పాలి. 8% నాబార్డు కట్టేదైతేనేమి, ఇతర బ్యాంకులకైతేనేమి ఇంత స్పెషల్ ఫండ్ ఇస్తే అప్పు ఏమో ఇంత చూపిస్తున్నాడు. డోన్ మీద చేసిన అప్పు, ఆ అప్పును ఎవరు కట్టాలా, ఆ వడ్డీని ఎవరు కట్టాలి, ప్రజలు కట్టాలా లేదా, ఈ విషయం కూడా ఆయన చెప్పాలా. రాబోయే నెక్స్ట్ దీంట్లో హాస్పిటల్ పక్కన ఫారెస్ట్ భూమి ఆక్రమించుకున్నారని ఒక ఎఫ్ఐఆర్ ఉంది. దాని విషయమే నెక్స్ట్ మీకు విత్ ప్రూఫ్స్తో తెలియజేస్తాను. ఇకపోతే మా పెళ్లి విషయం కూడా రాజకీయం చేసిన చెత్త, మున్సిపల్ చెత్త ఎట్లనో ఆ విధంగా ప్రవర్తించారు. పెళ్ళి అనేది శుభకార్యం, అందరిని పిలుచుకుంటాము, బంధుమిత్రులని స్నేహితులని పిలుచుకుంటాము. వాళ్ళ ఒక గ్రూప్లో ఉన్నంత మాత్రాన మాకు స్నేహితులు కాకపోరు. దాన్ని కూడా రాజకీయం చేసి నన్నేదో అది ఇట్లా అని చెప్తే నాకు స్వతహాగా రాజకీయంగా ఎటువంటి పని పడలేదు. 40 సంవత్సరాల నుంచి నేను కోట్ల కుటుంబంతో రాజకీయం చేస్తున్నాను. 4 పనులు పడలేదు. 2 పనులు 2500 పడితే ఒక పని జరగలేదు. ఒక పని ఈ రోజు వరకు పెండింగ్ ఉంది. ఇప్పుడు 2 పనులు అడిగినాను. 6-8 నెలల నుంచి 2 పనులు పెండినాయి. పనులు జరగనంత మాత్రాన ఏదో ఇదవుతామని కాదు కదా. ప్రజల కోసం ఉన్నాము. మా సొంత పనుల కోసం కాదు. ప్రజలకు మేలు చేయాలి, కార్యకర్తలకు మేలు చేయాలా. అంతేగాని ఏదో మాట్లాడతాము, అది సబ్జెక్టు మాట్లాడి తెలిస్తే, లేకపోతే వాళ్ళని మీ బుగ్గన మాట్లాడాలి. ఈ విషయం బుగ్గన మాట్లాడితే తప్ప వేరే ఎవరు మాట్లాడినా ఈ విషయంలో సమాధానం రాదు. ఈ డిజిటల్ పేమెంట్స్ విషయంలో బుగ్గన చెప్పాలి. సీఎంఓకి మేము పంపించినాము, నోట్ ఆర్డర్ పంపించినాము, అక్కడ నుంచి రాలేదనో, లేదు మేమంతా కలిసే నగదు తీసుకుంటే ఇట్లా శతకోపం పెట్టచ్చు ప్రజలకి, ఏమి డబ్బులు దోచుకోవచ్చు అని ఆ విధంగా చేసినామనో ఆయన చెప్పాలి. అప్పుడు ఎందుకంటే అప్పుడు రికార్డ్ చేసిన వాటి నేను చెప్పాలంటే నా టైం పడుతుంది.
ఈ రోజు నుంచి నేను నా ప్రక్రియ మొదలుపెట్టాను. ఈ డిజిటల్ పేమెంట్ విషయంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏ విధమైన ఇదని చెప్పి నేను అఫీషియల్గా నేను రికార్డు తీసుకోవడానికి ఈ రోజు నుంచి అఫీషియల్ ఇక్కడ సేమ్ ఆఫీస్లో అవసరమైతే సిట్ అధికారులు తీసుకొని నేను తర్వాత ఆయన నేను నిర్ణయిస్తాను, నా ఆధారాలు చూపిస్తాను. నా దగ్గర అయితే ప్రస్తుతం ఆధారం లేదు. నేను సిట్ అధికారులకు వేసిన నా ఇది సజ్జల శ్రీధర్ రెడ్డి నంద్యాల పారిశ్రామికవేత్త, బుగ్గనారాయణ రెడ్డి పారిశ్రామికవేత్త ఫ్రమ్ మాజీ ఆర్థిక మంత్రి యొక్క అభినాభావ సంబంధాలు, ఆ కాల్ డేటాస్ ఏమి వాళ్ళ మీద విచారణ చేయమని కోరడం తప్పేం లేదు కదా. ఒక విచారణ జరిగి సచ్చిలుడుగా బయటకు వస్తే మనం ఆనందపడతాం కదా, డోన్ ప్రజలు ఆనందపడతారు. ఏమి లేదు అతను అవినీతి గజేంద్రుడు అంటే మనం ఏం చేయలేము. చట్టం తన పని తాను చేస్తుంది.